ఫస్ట్ ఈజ్ కంటెంట్. కంటెంట్ అంటే మనం ఏం యాడ్ చేయాలనుకుంటున్నామో అది కంటెంట్. స్టైల్‌లో ఏముంది? మొత్తం టెక్స్ట్‌కి సంబంధించిన కంటెంట్ అంతా స్టైల్‌లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్. అడ్వాన్స్‌లోని మీకు ఫస్ట్ లేఅవుట్‌లోని మార్జిన్ అంటే ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటంటే 2 పారాగ్రాఫ్స్ మధ్యలో కొద్దిగా స్పేస్ ఇవ్వాలనుకుంటున్నారు. వాటిని ప్రాపర్‌గా అరేంజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ మార్జిన్ అండ్ ఈ ప్యాడింగ్‌ని యూజ్ చేయొచ్చు. బోత్ ఆర్ సిమిలర్. మార్జిన్‌లోని మనం పెంచుకుంటా టాపు ఇవన్నీ బాటము, రైట్ ఇవన్నీ మనం సెట్ చేసుకుంటూ మన కంటెంట్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. అంటే మన పారాగ్రాఫ్‌కి మధ్య స్పేస్ లాగా ఎంతుండాలనే దాని గురించి మనం సెట్ చేయొచ్చు. అంటే మార్జిన్‌లోని మనం టాప్ అనేది పెంచుతూ ఉంటే టాప్‌ని అది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. ఈ టాప్‌ని పెంచుతూ ఉంటే అది కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. గమనిస్తున్నారా? ఓకే. దెన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పెద్ద ఏం లేవు. అలైన్‌మెంట్ మీకు తెలుసు. విడ్త్ మీకు తెలుసు. సైజెస్ నెక్స్ట్ వచ్చేసి కింద పెద్దగా ఇక్కడ యూజ్ చేసేది ఏముండదు. సో, మనం కిందకొచ్చేసిన తర్వాత మోషన్ ఎఫెక్ట్ గైస్. అంటే మీరు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో ఈ మోషన్ ఎఫెక్ట్‌లో ఇక్కడ మీరు చూడండి. మోషన్ ఎఫెక్ట్‌లో మీరు ఎంట్రన్స్ యానిమేషన్ దగ్గర వచ్చి చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫేడ్ ఇన్ అని సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఫేడ్ ఇన్ లేదు ఫేడ్ డౌన్ అలా కింద పడిపోతుంది. ఇలా మీకు మోషన్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మోషన్ ఎఫెక్ట్ మీ ప్రతి విజువల్ దానికి మీ ప్రతి కంటెంట్ ఇమేజెస్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేయండి. వీటిలోన ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారు మీరు ఆ ఎఫెక్ట్ని మీరు ఈ మోషన్ ఎఫెక్ట్లోని మీరు సెలెక్ట్ చేయవచ్చు. యానిమేషన్ డ్యూరేషన్ నార్మల్గా కావాలా ఫాస్ట్గా కావాలా అని అడుగుతుంది. అలాగా ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది, నార్మల్ అంటే నార్మల్గా వస్తుంది అనమాట. ఓకే. యానిమేషన్ డిలే ఇక్కడ ఎన్ని సెకండ్స్ వరకు మీరు ఈ యానిమేషన్ని డిలే చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత ట్రాన్స్ఫార్మ్ గాయస్. టెక్స్ట్ని మనం రొటేట్ చేయొచ్చు. రొటేట్ ద టెక్స్ట్. దీనిలోన రొటేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అలాగా ఎలా రొటేట్ చేయాలనుకుంటున్నారో అలాగ రొటేట్ చేయొచ్చు టెక్స్ట్, రైట్? ఇలా రొటేట్ చేయొచ్చు మన టెక్స్ట్ని. దెన్ నెక్స్ట్ ఇంకా ఏముంది చూద్దాం. దీనిలో ఇలా ఉంటాయి. మోషన్ ఎఫెక్ట్ చూసారు కదా. టెక్స్ట్ని రొటేట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ చూసారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గాయస్. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అడ్వాన్స్ ప్లగిన్. ఈ ఆప్షన్ కోసమే మనం ఎక్కువగా ఈ ప్లగిన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి టెక్స్ట్కి సంబంధించిన ఏ చేంజెస్ చేయాలన్నా మనము స్టైల్లో చేంజ్ చేస్తాం టెక్స్ట్కి సంబంధించినవి. కానీ నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఇమేజ్ కానీ కలర్ కానీ యాడ్ చేయాలంటే అడ్వాన్స్లోకి రావాల్సి ఉంటుంది. అడ్వాన్స్లో బ్యాక్గ్రౌండ్ని మనం క్లిక్ చేయడంతోనే ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ బ్రష్ సింబల్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉండాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ మనం ఇలా సెలెక్ట్ చేసాము. ఈ కలర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేద్దాం. ఈ కలర్ ఉండాలనుకుంటున్నాను. ఇలాగా కలర్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్లోని ఇమేజ్ కలర్ని మీరు
ఇక్కడ 2 కలర్స్ యూస్ చేస్తారు. పైన బ్లాక్, కింద గ్రీన్ కలర్ యూస్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రీన్ ఇద్దాం. ఇలా కలర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లోని మీకు కావాలి అంటే ఇలా ఇచ్చేయచ్చు. ఓకేనా గైస్, మీకు అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. ఇలా బ్యాక్గ్రౌండ్లోని మీరు కలర్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే ఈ అడ్వాన్స్లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ బ్రష్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్లో సింగిల్ కలర్ చేసుకోవాలనుకుంటున్నారా, డబల్ కలర్స్ చేయాలనుకుంటున్నారు, ఇది మీ ఇష్టం అన్నమాట. మీరు ఎలా యూజ్ చేసినా ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి బార్డర్ గైస్. మీకు ఏంటి బార్డర్ అంటే, బార్డర్ టైప్లో వచ్చేసి మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు, బార్డర్ సాలిడ్గా ఉండాలి అనుకుంటున్నారు మీ బార్డర్. ఇక్కడ కలర్స్ చేంజ్ చేసేద్దాం, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. లైట్ కలర్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి మీరు బోర్డర్ టైప్. ఇప్పుడు ఫస్ట్ మనం బోర్డర్స్ తీసుకుందాం. ఈ బోర్డర్లోకి వెళ్ళి మీ బోర్డర్కి ఎలాంటి టైప్ ఇవ్వాలి, డబల్ బోర్డర్స్ ఇవ్వాలా, డబల్ బోర్డర్ ఇచ్చేసి మనం ఇక్కడ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అక్కడ చూడండి మీకు డబల్ బోర్డర్స్ వస్తాయి. లేదు మనకి ఇక్కడ ఏం కావాలి, సాలిడ్ కావాలా, వద్దు అంటే వద్దు, సాలిడ్ కావాలంటే సాలిడ్ ఇలా ఇవ్వాలి. తర్వాత డాట్స్ కావాలంటే డాట్స్ ఇలా, డాష్ అంటే ఇట్లా, గ్రోవీ అంటే ఇలాగా మీరు బోర్డర్ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఈ బోర్డర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విడ్త్ని ఎలా విడ్త్ కావాలనుకుంటున్నారు అలా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బోర్డర్లోనే బోర్డర్ టైప్ చూసాం కదా, బోర్డర్ రేడియస్ కూడా మీరు చూసేసారు. తర్వాత ఏ కలర్ షాడోలు కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేయండి, ఆ షాడోని మీరు ఇచ్చేయండి. ఓకే, తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మాస్క్. ఈ మాస్క్ ఆప్షన్ను ఆన్ చేయండి. ఫస్ట్ ఎలాంటి మాస్క్ వాడాలనుకుంటున్నారో దీనిలోన ఆన్ చేస్తే ఎలా మాస్క్ చిన్నగా పెద్దగా ఆఫ్ చేసేసేది. అసలు దీనివల్ల నో యూజ్, జస్ట్ మీకు తెలుస్తుందని చెప్పేసి ఎలా చూపిస్తున్నా. ఇంకా అంతే గాయస్, క్రింద ఉన్నవన్నీ కోడింగ్కి సంబంధించినవి, అవి వదిలేయండి. ఓకేనా. వన్స్ అగైన్ ఫస్ట్ స్ట్రక్చర్ని సెలెక్ట్ చేయాలి, ఎలిమెంట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, దానిలో కంటెంట్ని యాడ్ చేయాలి. కంటెంట్ని యాడ్ చేసినాక కంటెంట్ని కస్టమైజేషన్ చేయాలి. టెక్స్ట్ అయితే స్టైల్లోకి వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్ అయితే అడ్వాన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ హౌ వీ నీడ్ టు యాడ్ ద కంటెంట్. ఓకేనా. ఇవన్నీ ఓకే, అందరికీ అర్థమైందా? ఇంకా ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, 1 కాలం కావాలా 2 కాలమ్స్ కావాలా మీ ఇష్టం. ఇప్పుడు మనం 2 కాలమ్స్ తీసుకుందాం. ఓకే,
కాలమ్స్ తీసుకున్నాక ఈ కాలమ్ సైజుని ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు గాయస్ మీరు. ఈ ఈ చివరిలో పట్టుకొని ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో మనం హెడ్డింగ్ ఆప్షన్ని తీసుకొని డ్రాగ్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ యూస్ చేసి కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ హెడ్డింగ్ని ఇట్లా తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, ఏదో ఒక హెడ్డింగ్ని ఇక్కడ రాసేయండి. దీన్ని బ్యాక్ స్పేస్ చేసేసి మనం ఏదైనా రాద్దాం. ఇలా డ్రాగ్ అండ్ ఇలాగ మనం కంటెంట్ని రాసిన తర్వాత యు గైస్ మన ఓన్ కంటెంట్ని యాడ్ చేయండి. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడే ఏదైనా మనం ఇక్కడే మనం ఏదైనా ఓకేనా, ఇలా మీరు రాసిన తర్వాత ఈ సైజుని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు, రైట్? ఓకే, ఈ హెడ్డింగ్ 1లో ఉండాలా, హెడ్డింగ్ 2లో ఉండాలా అనేది మీరే చూసుకోండి. ఇక్కడ పెట్టండి. దీనికి కూడా మీరు లింక్ ఇవ్వాలి అంటే ఏదైనా పేజీకి ఇక్కడ మీరు లింక్ దగ్గర ఇక్కడ లింక్ తీసుకొచ్చి ఆ పేజ్ లింక్ని ఇక్కడ ఇచ్చినట్టయితే ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు మీ లింక్ మీద యూజర్ క్లిక్ చేస్తే మీరు ఆ పేజీకి రీడైరెక్ట్ అయిపోతారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ దెన్ బటన్ ఆప్షన్ చూద్దాం గాయస్. మనం ఇక్కడ ఈ ఈ ఈ ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. బ్లాక్ బటన్ మీద ఏం ఎలిమెంట్ని సెర్చ్ చేద్దాం? బటన్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బటన్ వచ్చింది కదా, దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి దీనిలో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ ఈ టెక్స్ట్ దగ్గర మీరు ఇవ్వండి. మీరు ఈ టెక్స్ట్ దగ్గర ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? గెట్ ఏ ఫ్రీ డెమో టుడే, ఇది ఇవ్వాలనుకుంటున్నారు. యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బటన్కి లింక్ ఇవ్వాలా వద్దా? ఈ బటన్కి లింక్ ఇవ్వాలి. సో లింక్ దగ్గర హ్యాష్ ట్యాగ్ అనే దీన్ని బ్యాక్ చేసి లింక్ పేస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. దీన్ని కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఇక్కడ కాంటాక్ట్ అస్కి వెళ్ళి ఈ పేజ్ ఇది ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాని యూఆర్ఎల్ని కాపీ చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. రైట్, డన్. ఎవరైతే ఈ గెట్ ఏ ఫ్రీ డెమో మీద క్లిక్ చేస్తారో వాళ్ళు కాంటాక్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. సో గెట్ ఏ ఫ్రీ డెమో టుడేని ఎంటర్లో ఉండాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి గైస్? అడ్వాన్స్కి వెళ్ళి ఈ మార్జిన్ అయితే ఏదైతే ఉందో ఈ మార్జిన్లో ఈ టాప్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా పెంచుకుంటూ వెళ్తే అది కిందకి పడిపోతుంది. ఓకేనా? ఈ కిందకి పడిపోతుంది. ఓకే, ఈ ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని బ్లెండ్గా చేయాలంటే ఏం చేయాలి గైస్? అడ్వాన్స్లోని మనం ఏం చేయాలి? బోర్డర్లోకి వెళ్ళాలి. సారీ, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ బోర్డర్లోకి వెళ్ళి బోర్డర్ రేడియస్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ రేడియస్ దగ్గర మనం పెంచాలి. చూడండి, మీరు అక్కడ గమనించండి, మీకు ఇక్కడ బ్లెండ్ అనేది తగ్గిపోతుంది.
ఇక్కడ గమనించినట్లయితే మీరు బ్లెండ్ అనేది తగ్గిపోతుంది. బ్లెండ్ చూసారా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇలాగా రేడియస్ అనేది ఇలాగ రాకుండా ఇలా ఉంది, కొంచెం కర్వ్గా. ఓకేనా? సో మీరు గెట్ ఏ ఫ్రీ డెమో టుడేకి కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? స్టైల్లోకి వెళ్ళాలి, కలర్ని సెలెక్ట్ చేయాలి, మనకి వేరే కలర్ కావాలి అని అంటే మనం వేరే కలర్ని క్లిక్ చేయాలి. ఆ కలర్కి సంబంధించిన స్టైల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మీకు ఈ బటన్ది మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఒకవేళ 2 పారాగ్రాఫ్స్కి మధ్యన ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఉందంటే ఈ రెండిటి మధ్యన మీరు స్పేస్ కావాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేయాలి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్ట్రక్చర్ని సెలెక్ట్ చేసి మీకు స్పేస్ కావాలి కాబట్టి ఈ స్ట్రక్చర్ని తీసుకున్నాక ఇక్కడ మీరు ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే స్పేసర్ అని సెలెక్ట్ చేయండి. చూడండి, ఈ స్పేసర్ని తీసుకొచ్చి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, ఈ ఏదైతే ఉందో పైన కంటెంట్కి కింద కంటెంట్కి మధ్యన ఇది స్పేస్, ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ స్పేసు, అలాగే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇంక్రీజు చేయవచ్చు, మీరు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఎంత స్పేస్ కావాలంటే ఆ పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్కి మధ్యన అలా కూడా చేసుకోవచ్చు. లేదా అడ్వాన్స్కి వెళ్ళి మార్జిన్ ప్యాడింగ్స్ ఉన్నాయి కదా, వీటినిచ్చి కూడా మీరు స్పేసర్ని ఆ కంటెంట్కి మధ్యన స్పేస్ని ఇలా చేయొచ్చు. ఇంతవరకు క్లియర్ అయిందా? అందరికీ అర్థమైందా? ఓకే, తర్వాత మనము 2 కంటైనర్స్ తీసుకుందాం. ఫస్ట్ మీ ఇష్టం గాయస్, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. 2 కాలమ్స్ తీసుకుందాం. ఫస్ట్ 2 కాలమ్స్ తీసుకున్న ఫస్ట్ కాలంలో నేను ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ని తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ ఫైల్, ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఒక ఇమేజ్ని తీసుకోండి, సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ సైజు లార్జ్గా ఉండాలా, ఇమేజ్ సైజు షార్ట్గా ఉండాలా, ఇమేజ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఇమేజ్కి లింక్ కూడా ఇవ్వచ్చు, బట్ మనకి అవసరం లేదు, సో నేను ఇవ్వట్లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలంలో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇద్దాం. వెబ్సైట్ డిజైనింగ్ క్లిక్ చేస్తే వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన ఆన్సర్స్ రావాలి. నాకు SEO అని క్లిక్ చేస్తే SEOకి సంబంధించిన ఆన్సర్స్ కావాలి. నాకు క్వశ్చన్స్ మాత్రమే విజిబుల్ అవ్వాలి, ఆన్సర్స్ మాత్రం హైడ్ అయిపోవాలి. ఓకేనా? ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే కనిపించాలి. సో వాట్ ఈస్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్? ఎనీబడి యాజ్ అన్ ఐడియా? ఏమంటారు? ఇట్ ఈజ్ అకార్డియన్ అని అంటాము. అకార్డియన్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్, క్వశ్చన్స్ అవన్నీ అకార్డియన్ అని మీరు ఇక్కడ ఇవ్వడంతో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ అకార్డియన్, ఈ ఆప్షన్ని ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సి గాయస్, ఇక్కడ వీళ్ళు చూడండి, మీకు ఆల్రెడీ మీకు 3 అకార్డియన్స్ని వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసి ఇచ్చారు. ఫస్ట్ అకార్డియన్ని మీరు క్లిక్ చేయండి.
ఫస్ట్ అకార్డియన్ని ఫస్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ టైటిల్ అడుగుతున్నారు. టైటిల్ దగ్గర మనం ఏదో ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ ఇచ్చేసాం. టైటిల్ 2 వచ్చేసి మనం ఏమని ఇస్తున్నాం, SEO అని ఇస్తున్నాం. టైటిల్ 3 వచ్చేసి మనం SMM అని ఇస్తున్నాం, సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఇస్తున్నాం. ఓకేనా. ఇంకా యాడ్ చేయాలి అంటే మనం ఇక్కడ యాడ్ ఐటమ్స్ అని క్లిక్ చేసి గూగుల్ యాడ్స్ అని ఇస్తారు. ఓకేనా. ఇలా ఇక్కడ మనం వెబ్సైట్కి సంబంధించిన పారాగ్రాఫ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ని తీసుకుంటామండి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని తీసుకుంటాం. ఓకే. ఇన్బిల్ట్గా వాళ్ళు ఏదో ఒక ర్యాండమ్గా ఇస్తారు, అదంతా మనం డిలీట్ చేసేసి దానికి సంబంధించిన కాపీ చేసిన ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఇలాగా మనం పేస్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి SEO కూడా అంతే. SEO దగ్గరకు వచ్చేసి మీరు ఈ బ్లాక్ సింబల్ని యూజ్ చేసి ఏదో ఒక స్ట్రక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పారాగ్రాఫ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్బిల్ట్గా మీకు రెడీ వాళ్ళు ఇస్తారో దాన్ని తీసేసి మీరు SEOకి సంబంధించిన ఎనీ మ్యాటర్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం SEOకి సంబంధించిన సమ్ కంటెంట్ని యాడ్ చేయాలి. సో ఇవన్నీ ఇలానే మీరు ఫినిష్ చేయాలి. ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన మ్యాటర్ ఎలా వచ్చింది, SEOకి సంబంధించిన మ్యాటర్ని SEO మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ని మనకి చూపిస్తుంది. ఇలాగ మనం అకార్డ్ని యూజ్ చేసి మనం ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ ఈ వెబ్సైట్ డిజైనింగ్ ముందు ప్లస్ బటన్, ఈ మైనస్ బటన్ ఇలా ఉంది కదా, అలా కాకుండా మీకు ఐకాన్ చూడండి. ఈ పొజిషన్ అనేది వెబ్సైట్ డిజైనింగ్ అనే పొజిషన్ని లెఫ్ట్లో ఉండాలా రైట్లో ఉండాలా, పొజిషన్ హెడ్డింగ్ది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలి అనేది మీరే సెట్ చేసుకోవచ్చు. రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐకాన్ బటన్స్ ఉంటాయండి. చూడండి, మీరు ఈ ఐకాన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఎక్స్పెండ్ దగ్గర ప్లస్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఐకాన్స్ కావాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని ఇన్సర్ట్ చేయండి. జస్ట్ ఇన్సర్ట్. చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఐకాన్స్ ఇలాగా మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ ఐకాన్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఐకాన్ని వేరే ఐకాన్ని తీసుకుంటాను, ఇవి కాకుండా ఓకే, ఇది ఇన్సర్ట్ చేస్తున్నా. ఫర్ సపోజ్ చూడండి, దానికి సంబంధించిన ఐకాన్స్ వస్తున్నాయి. ఈ ఐకాన్స్ మనకి లెఫ్ట్లో కనిపించాలా రైట్లో కనిపించాలా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. లెఫ్ట్ ఆర్ రైట్, ఇలాగా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు
ఐకాన్స్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటారా మీరు? ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇలా సెలెక్ట్ చేస్తారా అనేది ఇక మీ ఇష్టం. ఇప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి దానికి సంబంధించిన కంటెంట్ అనేది మనకు వస్తుంది. ఇలా మీరు ఈ ఐకాన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ స్టైల్‌లో మీకు అర్థమైంది కదా! దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ మచ్ డీటెయిల్ కస్టమైజేషన్ కెన్ బి డన్ గైస్. ఓకే. మీరు ఏం చేయాలి అంటే నాకు మీరు యువర్ టాస్క్ టుడే గైస్, మీరు ఇక్కడ ఐఐడిఎం ఏజెన్సీ ఉంది కదా, ఈ ఐఐడిఎం ఏజెన్సీ దీన్ని రెప్లికా చేయండి మీరు, లేదా మీకు ఏదైనా థాట్స్ ఉంటే అలాగైనా కూడా చేసుకొని రాండి. బట్ ఒక హెడ్డింగ్ ఉండాలి దానిలోన, కంటైనర్స్లోన హెడ్డింగ్స్ పారాగ్రాఫ్ యూస్ చేయండి. హెడ్డింగు ఇమేజెస్ యూజ్ చేయండి. హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇమేజెస్ అలాగా 2 కంటైనర్స్ 3 కంటైనర్స్ ఎలా మీరు ఎలాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేసి తీసుకుంటారో యువర్ చాయిస్. బట్ దానిలో బటన్ కంపల్సరీగా యాడ్ చేయాలి. ఓకే. అకార్డియన్ని కూడా మీరు యాడ్ చేయాలి చాలా నీట్గా. అలాగే మీరు ప్రైజింగ్ టేబుల్స్ అనే వాటిని ఒక కాంటాక్ట్ ఫామ్ని బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చి మొత్తం అన్నిటిని మీరు దీనిలోనే ఇన్బిల్ట్ చేసి నాకు వెబ్సైట్ని రెడీ చేసి చూపించాలి. ఓకే. అలాగే మీరు మీ ఇష్టం, వెబ్సైట్ని రీసెట్ చేస్తారా, ఈ వెబ్సైట్స్లోనే చేస్తారనేది మీ ఇష్టం. మీకు నచ్చినట్లుగా మీరు రెడీ చేయండి. టుమారో క్లాస్లో నేను మీకు చెక్ చేస్తా, ప్రతి ప్లగిన్కి లింక్ ఇచ్చారా లేదా అని నేను చెక్ చేస్తా. ఏ పేజెస్కి రీడైరెక్ట్ చేశారో కూడా చూస్తా. కంటెంట్కి మీరు ఎలాంటి టెక్స్ట్ని కలర్స్ కాంబినేషన్స్ టైపోగ్రఫీలు మోషన్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యూజ్ చేసి మీరు రేపు నాకు ఈ టాస్క్ని ఫినిష్ చేసి చూపించాలి. దట్స్ ఇట్ గైస్, టుడేస్ క్లాస్. సో next class we will meet. Thank you so much guys.